ఎంత మంచి కళ వచ్చింది. ఏం కళ వచ్చిందనియా? కళలో అందరు దేవుళ్ళు ప్రత్యక్షం అయ్యారు. ఎన్నెన్నో దేవాలయాల దర్శనం ఇచ్చాయి. మనసంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది, నేను అసలు ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అని. నువ్వు నంబర్ 1 బద్దకస్తుడివి. ఏ లోకం నుంచి ఊడిపడ్డావో ఏమో, నా ప్రాణాలు తీయటానికి వచ్చావు. ఎక్కడికి వెళ్తావులే, లేచి స్నానానికి వెళ్ళు. మూడు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అవును, నువ్వేంటి నా పక్కన పడుకున్నావు? ఒకసారి ఆ కట్టేసుకో. చెల్లి, మన ఊరు ఎంత బాగుంటుందో కదే. అవునక్క. అమ్మా నాన్నలతో ఎంచక్క మన ఊర్లోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో కదే. చాలా బాగుంటుందక్క. అసలు పండుగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదే. చాలా స్పీడ్ గా. నాకైతే మన ఊరొదులు రాబుద్దే కాలేదక్క. సేమ్ ఫీలింగ్. అమ్మా నాన్నలు కొన్నాళ్ళు మన దగ్గరే ఉంచుకునే ప్లాన్ వేస్తే అప్పుడు నేను డే అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నైట్ అంతా మాదాపూర్లో ఇడ్లీ వడ మైత్రిలో చాయ్ బిస్కెట్లు అమ్ముకోవాలి. నువ్వు ఒప్పుకోవనే వాళ్ళు వేరే ప్లాన్ వేసారు. ఏ ప్లాను? ఒప్పుకోకపోతే ఫుడ్ కట్టు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి. పని మనిషిని పెట్టుకుంటాం. మాట్లాడటం కూడా కట్టు. అంతకన్నా హ్యాపీ ఉంది తమ్ముడు. బెడ్ కూడా కట్టు. దీనికి ఆల్టర్నేటివ్ లేదు కదా. మరి అందుకే నేను వచ్చి నీ దగ్గర పడుకున్నాను. సినిమాల్లో హీరోకి పెళ్లి అవగానే కష్టాలన్నీ తీరిపోయి శుభం కాటి పడిపోద్దండి. కానీ నిజ జీవితంలో పెళ్లి అవగానే కష్టాలన్నీ మొదలయ్యి కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. తమ్ముడు ఈసారి ఎలాగైనా సరే వాళ్ళ ప్లాన్ ని తిప్పి కొట్టాలి. తిప్పి కొట్టడానికి అదేమైనా చంటి పిల్లడు పిర్రా, పెళ్ళాలి ప్లాన్ అనియా. తమ్ముడు పెళ్ళాలు దేనికైనా పడకపోవచ్చు గాని ఒక్కదానికి మాత్రం బొక్క బోర్లో పడతారు. ఏటని అది? ఆ చెవిటి పడేయి. అది ప్లాన్. ఓకే. ఏమండి, వంటేం చేయమంటారు? ఇదేదో ప్లాన్ వేసుకొచ్చింది. నువ్వేదన్నా చేయగాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దంటాను. పోనీ మీకు ఇష్టమైన చికెన్ చేయనా? బారట ఫ్లూ అని టీవీలో ఓ బాధేస్తుంటే ఈ టైంలో చికెన్ ఎట్టి చంపేద్దాం అనుకుంటున్నావా? మిస్ఫైర్ అయింది. పోనీ మటన్ వండునా? వండు గాని నన్ను మాత్రం తెమ్మని ఎడక్కు. కాలు కదిపే ఖాళీ కూడా లేదు. అసలే పండగ వల్ల ప్రాజెక్ట్ మొత్తం పెండింగ్ లో ఉంది. మిమ్మల్ని తెమ్మని అసలు ఎందుకు అడుగుతానండి? మీరు మా అందరి కోసం దున్నపోతులా కష్టపడి అదే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే మిమ్మల్ని తెమ్మని అసలు ఎందుకు అడుగుతానండి? మీరు అసలు అలా కూర్చొని ఏమేం కావాలో అలా అలా ఆర్డర్ ఇవ్వండి, నేను ఇలా ఇలా అరేంజ్ చేసేస్తా. ఏంటే కొత్త సీరియల్ ఏమైనా ఫాలో అవుతున్నావా? లేడీ ఎలా పాజిటివ్ గా మారిపోయినట్టు ఏటి కొత్త యాంగిల్? మార్పు పతియే పంచభక్ష పరమాణం అనే పదానికి అర్థం ఈ పండుగ నుంచే తెలిసిందండి. ఏంటే పతియే పంచభక్ష పరమాన్నమా? అది పరమాన్నమో దద్దోజనం కాదే. పతియే ప్రత్యక్ష దైవం. మొగుళ్ళని నవిలి మింగేస్తారంటే? అవును కదా, స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్. అయినా నా ఇన్నర్ ఫీలింగ్ లో ఉన్న ఇంటెన్షన్ అయితే మీకు అర్థమైంది కదా. మీరు హ్యాపీగా వర్క్ చేసుకోండి, మీ వర్క్ నేను చూసుకుంటా. ఏమండి, బూస్ట్ తాగుతారా? బూస్టా? అయితే టైం వేస్ట్ చేయకుండా తీసుకురా. తీసుకోండి. నువ్వేటే ప్రొఫెషనల్ కొరియర్ కంటే ఫాస్ట్ కొన్నావు. నువ్వు గానీ ఫుడ్ డెలివరీ కంపెనీలో జాబ్ చేసావంటే కంపెనీలన్నీ మన ఇంటి ముందు క్యూ కట్టేస్తాయి. ఊరుకోండి, భర్తకి ఏం కావాలో చూసుకోవడం కూడా గొప్పేనా? సర్లే, ఇంతకీ మీకు బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేయమంటారు? బ్రేక్ఫాస్టా? బ్రేక్ లేకుండా బర్రీలాగా మధ్యాహ్నం వరకు వేసినా ఇంత ముద్ద కూడా పెట్టవు. అలాంటిది సడన్ గా ఏటే మాకు స్పెషల్ సర్వీసులు? మార్పండి మార్పు. భర్త కాళ్ళ దగ్గర ఇంత చోటు దొరకడమే భారీ అదృష్టమని ఈ పండగ నుంచే తెలుసుకున్నానండి. ఏటోనే, నువ్వు ఇలాగ మాట్లాడుతుంటే ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా ఎందుకో నా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఊరుకోండి, మీ కళ్ళు తిరగడం ఏంటి? మిమ్మల్ని WWF కు పంపిస్తే రింగ్ లో ఉన్న వాళ్ళందరికీ తిరుగుతాయి కళ్ళు రింగు రింగుమని. అంతేనంటావా? అంతేలేండి. సర్లే, మీకు మంచి ప్రోటీన్ ఫుడ్ రెడీ చేస్తానే. అన్నయ్య, హలో తమ్ముడు. అన్నయ్య,
మా ఆవిడ మామూలు యాక్టింగ్ చేయట్లేదు తమ్ముడు. మా ఆవిడైతే యాక్టింగ్ తో ఏడిపించేస్తుంది. వాళ్ళకి కావాల్సింది చేయించుకోవడం కోసం ఎలాంటి అబద్ధాలన్నీ ఆడేస్తారు తమ్ముడు ఈ ఆడోళ్ళు. మా ఆవిడైతే మరీ పచ్చి అబద్ధాలు ఆడిస్తుందనియా, నన్నే నమ్మించేలాగుంది. అమ్మా నెక్స్ట్ సీన్ లో డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు. ఏం చేయాలో తెలుసు కదా. బ్రహ్మాండంగా. మహానటులు ఇద్దరు ఎంటర్ అయిపోయారు. నువ్వు కిందకు వచ్చి మీరు ప్రత్యేకంగా చెప్పాలండి, ఏం చేయాలో మాకు తెలియదు. సరే ఏంటండి ఏదో ప్రత్యేకం అంటున్నారు? నేను మీకు మళ్ళీ చేస్తా ఉండండి. నేను మీకు చెప్పను, సర్ప్రైజ్. సర్ప్రైజా? మేము మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏటో దీని గారు ఏదో గిఫ్ట్ ప్రైజ్ అంటున్నారు. మీకు ఎప్పుడు గిఫ్ట్ ప్రైజుల మీదే. గిఫ్ట్ ప్రైజ్ కాదు, సర్ప్రైజు. సర్ప్రైజా? ఏంటనియా, నేను లేకుండా సర్ప్రైజ్ గురించి చెప్పావా? మరి అదే కంగారంటే. సర్ప్రైజ్ మంద కాదు వాళ్ళదంట. ఆల్దా అంటే కొంపతి సీలు కూడా మనలాగే ఫారెన్ ట్రిప్. తమ్ముడు నువ్వు కంగారు పడకరా, వాళ్ళ సర్ప్రైజ్ ఏదో వాళ్ళ చెప్తారు కదా. ఫారెనా? ఫారెన్ ఏంటి? ఫారెన్ కాదు, బయట పీపీ మన సౌండ్ వస్తుంది కదా. ఎవడరా అది ఇంపార్టెంట్ బ్యాటర్ మాట్లాడుతున్నా. చెప్పండి మీ సర్ప్రైజ్ ఏంటి? ఏమీ లేదండి, మేము ఎలాగో ఈ పండగ నుంచి మారిపోయాం కదా. అఫ్ కోర్స్ మేమేం అడిగినా మీరు ఎలాగా కాదని అనుకోండి. అవునవును. అందుకే మా అమ్మ నాన్నని కొన్నాళ్ళు మన దగ్గరే ఉంచుకుందామని రమ్మని కూడా చెప్పేశాం. తీరా రమ్మని చెప్పేశాక వద్దంటే వాళ్ళు బాధపడరు. అయ్యో అలాగా. ఇప్పుడు ఏడ్ చేద్దామనియా? ఏం చేస్తాం తమ్ముడు, భర్త బస్సు అయితే భార్య బస్ స్టాండ్ లాంటి. బస్సు ఎక్కడెక్కడ తిరిగినా చివరికి చేరుకోవాల్సింది బస్ స్టాండ్కి. అంత గొప్పదిరా భార్య అంటే. అవునన్యా, తినే భోజనంలో తల వెంట్రుకు వచ్చిందని తిట్టేవాడు కాదు భర్త అంటే. అయ్యో నా భార్య జుత్తు రాలిపోతుందని హెయిర్ ఆయిల్ కొనిచ్చేవాడే భర్తని. ఇందాక నువ్వు చెప్పిన మాట మళ్ళీ గుర్తొచ్చిందన్నయ్యా. ఇంతకీ ఏమైంది? మీరు మాలా మారిపోయారా? అవును వదిని గారు, మార్పు చెందినవాడే మనిషి అయితే మీ ఆనందం కోసం మారినవాడే మా అన్నయ్య. సీరియల్లా సాగదీకండి మరిది గారు. మీకు అలా కనిపిస్తుందా వదిని గారు? మీరు పండక్కి పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నని వదిలి రాలేక మీరు పడిన బాధను చూసి నన్ను చెప్పని అన్నయ్య. ఎక్కడాకాను? మీరు పడిన బాధను చూసి తమ్ముడు ఇప్పుడు వీళ్ళు మన ఇంటికి వచ్చిన కొన్నాళ్ళు మూడ్ ఆఫ్ లోనే ఉంటారు, అందుకనే అందరం సరదాగా ఒక వారం రోజులు ఫారెన్ ట్రిప్ వేస్తే అట్నుంచి వచ్చాకైనా వీళ్ళు మూళ్ళు మారి ఆనందంగా ఉంటారని ఆలోచించాడు వదిని గారు మా అన్నయ్య. ఫారెన్ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, కానీ ఇప్పుడేమో మీ వాళ్ళు వస్తున్నారు. మా వాళ్ళది ఏముందిలేండి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతారు. ముందు ఫారెన్ ట్రిప్ వేసేద్దాం. మరి పాప మళ్ళీ బాధపడతారేమో. బాధ లేదు, ఏమీ లేదు. మేము ఇంకా వాళ్ళని రమ్మని చెప్పే లేదు. అంతా ఉత్తుతూనే. ఉత్తుతూనే? అయితే ఫారెన్ ట్రిప్ వేద్దామా? అయితే మిగతా ఏర్పాట్లు చేసుకోండి. రాక బోల్డ్ పనులున్నాయి. పద పద, ఫారెన్ ఫ్లైట్. అన్నయ్య అదేంటని ఎలా కమిట్ అయిపోయావు? మంద కూడా అడుగులు ఎక్క కదా. వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ తీసుకోక తమ్ముడు. అమ్మా నాన్న మార్పు మటనం అన్నారా, ఫారెన్ ట్రిప్ అనగానే ఉండలొక్క అన్నారు. అలాంటి వాళ్ళ గురించి టెన్షన్ ఎందుకురా? అయినా పాస్పోర్ట్ కూడా లేని పల్లెటూరు మొహాలో ఏ వేసాయో రిజెక్ట్ అయిందని చెప్పి సైడ్ హెడ్వే అంతేనంటవా? అంతే. ప్రజెంట్ మన సేఫా? సేఫ్. ఓకే. మనూరు ఎంత బాగుంటుందో కదే. అవునక్క, చక్క అమ్మా నాన్నలతో మనూరులోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో కదే. చాలా బాగుంటుంది అక్క. అసలు పండుగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదే. చాలా స్పీడ్గా అక్క. నాకైతే మన ఊరు వదిలి రాబుద్దే కాలేదు. సేమ్ ఫీలింగ్. అమ్మా నాన్నలు కొన్నాళ్ళు మా దగ్గర అవును కదా, స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా నా ఏదో ఫీలింగ్ మార్పు. పతియే పంచపక్ష పరమాణు పదానికి అర్థం. రోలింగ్ యాక్షన్. పోనీ మటన్ కరెక్ట్. అఫ్ కోర్స్ మేము ఏం అడిగినా మీరు అవునయ్య, తినే భోజనంలో తల వెంట్రుకు వచ్చిందని తిట్టేవాడు కాదు భర్త అంటే. అయ్యో నా భార్య జుత్తు రాలిపోతుంది అని హెయిర్ ఆయిల్ కొనిచ్చేవాడే.
సారీ ఆలోచించాడు వదిలి గారు మా అన్నయ్య నీకు అడిగిందా